నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ఈ గత కొద్ది రోజుల్లో ఒక వ్యక్తి బాగా ఫేమస్ అయిండు. ఆ వ్యక్తి కోయ్ కోయ్ అనే ఒక మాటలతో ఫేమస్ అయిండు. అయితే ఆ వ్యక్తి పైన గత కొంతకాలంగా క్రిస్టియన్ మతం పైనే పోరాటం చేస్తున్నటువంటి ఒక క్రిస్టియన్ వ్యక్తి నీల్ రాజ్. ఆ పేరు వింటే ఖచ్చితంగా ప్రతి క్రిస్టియన్కి గుర్తున్న వ్యక్తి అయినా అసలు క్రిస్టియన్ మతం పైన ఎందుకు పోరాటం చేస్తూ ఉన్నాడు, ఏ హిందూ సంఘాల నుండి ఈయన డబ్బులు తీసుకుంటా ఉన్నాడు, ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. అన్న చెప్పు, ముందుగా క్రిస్టియన్ మతం మీద ఎందుకు ఈ పోరాటం మొదలుపెట్టినావు అసలు? అయితే నేను 2018లో శాంసన్ అంబాలా అనే ఒక అతని చర్చికి వెళ్ళానన్న. ఒక ఫ్రెండ్ వాళ్ళ బామ్మర్దికి హెల్త్ బాగాలేదని చెప్పేసి వెళ్తే వాళ్ళు అక్కడ చేతబడులు చేశారు, మంత్రాలు చేశారు, దయ్యం పట్టిందని చెప్పేసి ఒక ట్రాన్స్లోకి తీసుకొని వెళ్ళేది. అతన్నే కాకుండా తర్వాత కొంతకాలానికి నన్ను కూడా ట్రాన్స్లోకి తీసుకొని వెళ్ళి కొట్టడము, తొక్కడము, తలల మీద బలంగా కొడతారు, తొక్కుతూ ఉంటుంటారు. తర్వాత వానికి లొంగకపోతే అక్రమ కేసులు పెడతాడు. మన ఉన్న ఇల్లు కానీ, పొలాలు కానీ, ప్లాట్లు కానీ అమ్మించేసి మన మీద నిందలు వేయడం స్టార్ట్ చేస్తాడు. ఓకే, అరే బైబిల్ చెప్తుంది మనము ప్రశాంతత కోసము, సమాధానం కోసము, లేకుంటే ప్రార్థన కోసము, మనశ్శాంతి కోసం అని చెప్పేసి చర్చికి వస్తే మతం ముసుగులో వీళ్ళు బైబిల్ని అడ్డం పెట్టుకుని చేస్తున్నారు చూడండి. ఇది నేను జీర్ణించుకోలేకపోయినా. ఎందుకంటే నువ్వు క్రిస్టియనే కదా? నేను క్రిస్టియన్, నేను చర్చికి వెళ్తాను కాబట్టి. అయితే నేను నమ్మిన దేవుడు, నేను ప్రార్థన చేస్తున్న ఈ చర్చి, ఈ సంఘము, ఈ సహవాసం, ఈ సేవకులు అనేది, ఈ గుంపు, ఈ సొసైటీ అనేది బైబిల్ని ఫాలో కాకుండా, బైబిల్లో చెప్పబడింది కాకుండా మొత్తం బైబిల్కి వ్యతిరేకంగా వీళ్ళు కొట్టడము, తొక్కడము, ట్రాన్స్లోకి తీసుకొని వెళ్ళి ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్న దాని విషయంలో నేను పోరాటం అప్పటి నుండి స్టార్ట్ అయింది అన్నట్టు. అంటే బైబిల్ ఏం చెప్తుంది? నిన్ను వాళ్ళని నీ పొరుగు వాని ప్రేమించమని ఉంది. కానీ వీళ్ళు చేసేది ఏంటి? పొరుగు వాని ప్రేమించడం, కొట్టడము, దూషించడము, అక్రమ కేసులు పెట్టడం. అదేవిధంగా ఒక్క స్త్రీని మోహపు చూపుతో చూస్తేనంట, చెడు చూపు చూస్తే ఆమెతో కలిసి వ్యభిచారం చేసినట్లు బైబిల్ చెప్తుంది. కానీ నాకు తెలిసింది ఈ ఎబోలా అనేటోడు ఒక పాస్టర్, ప్రవక్త అని చెప్పేసి చెప్తున్నాడు. పెళ్లి కాని అమ్మాయికి దయ్యం పట్టింది, చేతబడి జరిగింది, మా ఇంట్లో ప్రార్థన చేస్తా అని చెప్పేసి 3 నెలలు పెట్టుకొని ఆమెకు ప్రెగ్నెంట్ వచ్చింది. అంటే ఈ దారుణాలు అనేటి బైబిల్ చెప్పలేదు ఇలా చేయమని. అబద్ధ ప్రవక్తలు వస్తారు, జాగ్రత్త అని చెప్పేసి. నేను ఆ యొక్క మాయలో నుండి, ఆ ట్రాన్స్ లో నుండి బయటకు వచ్చిన కాబట్టి అన్న, నేను మోసపోయినట్టు ఇంకొకరు మోసపోవద్దు. క్రైస్తవ్యం అనేది వేరు, క్రిస్టియానిటీ బైబిల్ బోధించేది వేరు, ఈ దుర్బోధకులు, దొంగ బోధకులు చేస్తుంది వేరు అని చెప్పేసి అప్పటి నుంచి నేను వీటిపైన నాకు తెలిసిన వరకు అవేర్నెస్ కలిగిస్తూ వస్తున్నాను. కానీ డబ్బు అంటే క్రిస్టియన్ మతంలో అనేక మంది డబ్బున్న వాళ్ళు పాస్టర్లుగా ఉన్నారు, వాళ్ళ మీద పోరాటం చేస్తూ ఉన్నావు. అంటే ఏ రోజు నీకు థ్రెటన్ చేసే ప్రయత్నం చేయలేరా వాళ్ళు? నాకు ఒక ఇప్పటి వరకు దగ్గర ఒక 15 నుంచి 20 కాల్స్ వరకు, 20 మంది పెద్ద పెద్ద బడా పాస్టర్ల నుంచి కూడా కాల్స్ వచ్చినాయి. వాళ్ళ అనుచరులు, అరే నీ అడ్రస్ ఎక్కడున్నో తెలుసురా, నీ పిల్లలు ఎక్కడుంటారో, నువ్వు ఎక్కడుంటావో, నువ్వేం జాబ్ చేస్తున్నావో, నువ్వు ఎక్కడుంటావో నాకు తెలుసు, నా కొడుక నేను చంపుతాము, వస్తున్నాము అని చెప్పేసి అట్లా చేసే వాళ్ళు ఉన్నారు. డైరెక్ట్ గా మాత్రం శాంసన్ అంబాలా అనేటైనా 2 సార్లు నా మీద అటాక్ చేసిండు. నేను ఉద్యోగం చేస్తున్న చోటుకు వచ్చేసి నన్ను గొంతు పట్టుకొని కొట్టడము. తర్వాత ఎస్పీజీ చర్చిలో ఒక క్రైస్తవ నాయకులు, బిషపులు, క్రైస్తవ నాయకులు ఉన్న వాళ్ళ సమక్షంలో ప్రేమగా మాట్లాడుకుందాం, మీ మధ్యలో ఉన్న ఏంది ఈ యొక్క గొడవలు ఒకసారి మాట్లాడుకొని ప్రేజ్ లాడ్ అని చెప్పేసి ఒకరికొకరు చెయ్యించుకోండి అని చెప్పేసి అంటే నేను చెయ్యమంటే చెయ్యించాను. అతనికి ప్రేజ్ లాడ్ అని చెయ్యిస్తే ఈయన నా గొంతు పట్టేసరికి కంత తెగిపోయింది అన్నట్టు. అప్పుడు వాళ్ళు అప్పటి వరకు నన్ను ఏం చేసిందంటే, ఇతను ఒక RSS, ఒక మతోన్మాది, ఒక హిందూ సంఘాలకు సంబంధించినవి. ఇక్కడ ఈ ప్రశ్నలు కూడా వచ్చినాయి. నువ్వు ఒక పోస్ట్ పెడితే పాజిటివ్ గా ఎంత మట్టుకు వస్తాయో, నెగిటివ్ కూడా అట్లనే వస్తున్నాయి. ఒక హిందూ సంఘం నిన్ను తీసుకొని క్రిస్టియన్ మతం మీద విష ప్రచారం చేస్తే నీకు డబ్బులు ఇస్తామని చెప్పి ఆ పని చేపిస్తుంది హిందూ సంఘాలకు తొత్తుగా మారిండు నీల్ రాజ్ అని చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఓకే అన్న, మంచి ప్రశ్న అడిగారు. నిజంగా మీరు అన్నట్టు సగము పాజిటివ్ గా, సగం నెగిటివ్ అనేది కాదు. కానీ 95% నన్ను పాజిటివ్ గా రిసీవ్ చేసుకునే వాళ్ళే. అవును, అంటే మంచి వ్యక్తి, అన్యాయం అయిపోయిండు దొంగ పాస్టర్ల చేతుల్లో. ఆయన ఏది ఉన్నా కూడా న్యాయం ఉంటే, ఆయన నిజంగా తప్పులు ఒకవేళ ఎవరైనా చేసిరని అంటే ఆధారాలు ఉంటేనే ప్రశ్నిస్తాడు అనేది సమాజానికి, క్రైస్తవ సమాజానికి 95% తెలుసు. ఒక 5% మాత్రమే డబ్బులు తీసుకుంటూ దొంగ, ఒక మతానికి, ఒక కొన్ని మతాలు ఇతన్ని ఒక ఏజెంట్ గా పెట్టుకున్నాయని చెప్పేసి అంటూ నిందలు వేస్తారు. నిజంగా
ఒకవేళ కొన్ని వీళ్ళు ఏవైతే ఆర్ఎస్ఎస్ అని చెప్పేసి శివశక్తి అని చెప్పేసి ఇంకా హిందూ సంఘాలు అని చెప్పేసి ఏ సంఘాల గురించి ఏ మతాల గురించి అంటున్నారో నిజంగా అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను అప్రోచ్ కాలేరు. నా కాల్ లిస్ట్ కానీ నా అకౌంట్ డీటెయిల్స్ కానీ నేను ఇస్తాను. అలాంటి వాళ్ళు నన్ను ప్రోత్సహించి కానీ ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి అని అనలే. ఎందుకంటే నా ఆవేదనని నేను వెళ్ళగలుగుతున్నా. నాకు ఎవరితో అవసరం లేదు. నేను ఏదన్నా లీగల్ గా ఇబ్బంది అవుతుంది అని అంటే పోలీస్ స్టేషన్ ఉన్నాయి, కోర్టునే, ఆ చట్టపరంగా ముందుకు వెళ్తాను. కానీ ఏ సంఘాలు కూడా నాకు చేస్తున్నది లేదన్నా. ఒకవేళ నిజంగా నేను పలానా సంఘానికి సంబంధించిన వాడిని పలానా మతోన్మాదులో నన్ను ఆడిస్తున్నారు అని అంటే నా భార్య కానీ నా పిల్లలు కానీ నేను క్రిస్టియానికి సంబంధించిన వాళ్ళ పేర్లు కానీ అవే ఉంటాయి. నా వివాహం కూడా అదే జరిగింది. నేను ఎందుకు ఒక మతానికి ఒక మతోన్మాదులకు సపోర్ట్గా ఉన్నా అని చెప్పేసి వీళ్ళు అనుకోవడం కూడా విచిత్రం అనిపిస్తుంది. ఓకే. సో నా పోస్టులు కానీ నేను నా టీచింగ్ కానీ నా మెసేజ్లు కానీ నేను చేస్తున్న పోరాటంలో చూస్తుంటుంటే నేను ఎక్కడ కూడా మరి వేరే వాళ్ళతో ఏ క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఉన్న ఏ శక్తితో కూడా కలవలేదు. నా ప్రాణం ఉన్నంత వరకు దేవునికి బైబిల్కి వ్యతిరేకంగా సత్య మార్గానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళతో ఎప్పుడు కూడా కలవను. ఓకే అన్న, నాకు తెలిసిన ఒక క్రిస్టియన్ మా బ్రదర్ అవుతాడు నాకు. ఆ వ్యక్తి నిన్ను ఒక ప్రశ్న వేసిండు నీ పైన. నీల్ రాజు అనే వ్యక్తి మాట్లాడేది 100% నిజమే. కానీ ఆ మతం దానివల్ల మతం బయట బ్యాడ్ అవుతుంది కాబట్టి లోపల ఎందుకు శాంతియుతంగా దానిపైన పోరాటం చేయలేకపోతా ఉండు, మొత్తం ప్రపంచానికి తెలిసేటట్టు పోరాటం చేస్తే నా మతం మీద దెబ్బపడే అవకాశం ఉంది కదా అని సామెల్ అనే ఒక వ్యక్తి నిన్ను అడుగుమన్న ప్రశ్న అది. దానికి మీ సమాధానం ఏంది? అన్న చాలా మంచి ప్రశ్న అన్న. అయితే ఇక్కడ ఈ వ్యక్తి ఎవరైతే ఈ యొక్క క్రైస్తవ మతం ముసుగులో టచ్లు అని చెప్పేసి ఆయిల్ డబ్బాల్ని కర్చీపుల్ని అమ్ముకుంటూ ఆ సంఘంలోనే లైవ్లు పెట్టుకొని ఇంకోటి చేస్తే బాగుండేది. కానీ సోషల్ మీడియా వేదికగా వచ్చి ప్రపంచం మొత్తం తెలిసేలా క్రైస్తవ సమాజాన్ని నవ్వులు పట్టిస్తున్నారు. కాబట్టి వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళకి ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తారన్న. అయ్యగారు లేడు, అమ్మగారు బిజీగా ఉన్నారు, అయ్యగారు 24 hours ప్రార్థనలు ఉన్నారు, వాడు మంచిగా తింటాడు, మంచిగా బొర్రలు పెంచుతుంటుంటారు తప్ప వాళ్ళు ప్రార్థన ఉన్నది ఏది ఉండదు. ఎవరిని దోచుకుందామో ఎక్కడ దాచుకుందాం అనేదే తప్ప వాళ్ళు దొరకరు. వాళ్ళతో ముఖాముఖిగా వెళ్దామన్నా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే అసలు మేము వస్తున్నాము, ఈ ప్రశ్నలు ఇస్తున్నామని మీరు నాతో మాట్లాడినట్టు ఈ సమయం ఇయ్యరు, వాళ్ళు మన మీద దాడి చేస్తారు. వాళ్ళు ఒక రౌడీలు అన్న. అలాంటి వాళ్ళు అందరు కాదు, నిజంగా ఉండే వాళ్ళు సేవకులు పాస్టర్లు మంచి వాళ్ళు ఉన్న వాళ్ళు ఏమంటారంటే బ్రదర్ పొరపాటు అయింది, సరి చేసుకుంటాం. అవును బ్రదర్, పొరపాటు సహజం, మానవులంగా మనం పొరపాటు జరగడం సహజం. కానీ వాళ్ళ తప్పులు మనం చెప్పేసరికి ఆడవాళ్ళతో కేసులు పెట్టిస్తారు, అక్రమ సంబంధాలు అంటగట్టేస్తారు, పోలీసు వాళ్ళని ప్రలోభ పెట్టాలని చెప్పేసి చూస్తారు. అగో ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు పబ్లిక్ లోనే పెడుతున్నారు కాబట్టి పబ్లిక్ తెలిసేటట్టే ఖండించడం అనేది జరుగుతుంది. బైబిల్ స్పష్టంగా చెప్పింది అన్న. ఏమనంటే అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుము అని చెప్పేసింది. ఈ బోధన లేక వేరొక బోధన తెచ్చేవాడికి శుభమని ప్రేజ్దలాడని కూడా చెప్పద్దు. ఇలాంటి నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాల్పొందక దుర్బోధన అంట. అంటే బైబిల్ చెప్పిన బోధన కాకుండా దుర్బోధ అంటే చెడు బోధ. ఆ బోధను ఖండించమంటాడు. అది నేను చేస్తున్న పని అన్న. బైబిల్ చెప్పింది స్పష్టంగా ఖండించాలని. కొంతమంది మనం ఎందుకు తీర్పు తీర్చడము, మనము తీర్పు తీర్చడానికి నువ్వేడు అంటాడు. ప్రశ్నించమని చెప్పింది, హెచ్చరించమని చెప్పేసి బైబిల్ చెప్పింది అన్న. ఆ పని నేను చేస్తున్నాను అన్న. ఓకే అన్న, అంటే నేను ఇంకా అనేక ప్రశ్నలు అడగాలి, అవన్నీ పక్కన పెడదాం. ఈ మధ్య కాలంలో ఇంకో సందర్భంలో అవి మాట్లాడుకుందాం. ఈ మధ్య కాలంలో కోయ్ కోయ్ అనే ఒక పాస్టర్ ఫేమస్ అయ్యిండు ఆ పాటతో. అయితే ఆ పాస్టర్ పైన కూడా నువ్వు కొన్ని నిందలు వేస్తున్నావు. ఆయన నువ్వు డబ్బులు 2 లక్షలు 3 లక్షల వరకు డిమాండ్ చేసావు, లేకపోతే నీ మీద వీడియో చేస్తా అని చెప్పానని నువ్వు అన్నావని ఆయన స్వయంగా చెప్తా ఉన్నాడు. ఇది ఎంతవరకు వాస్తవం? అవునన్న, ఒక ప్రముఖ ఛానల్లో, తర్వాత ఇంకా క్రిస్టియన్కి సంబంధించిన కొన్ని ఛానల్స్లో ఈ మధ్య కాలంలో ఒక ఫేమస్ జర్నలిస్ట్ కూడా అతనికి ఫోన్ చేసి అడగడం జరిగింది. ఏంటి మరి మీరు ఇట్లా ఎన్ని లక్షలు అడిగిండు నీల్ రాజు అంటే, ఒక చోటనేమో 3 లక్షలు అడిగాను అంటుంది, ఇంకొక చోట 2-5 లక్షలు అని అంటుంది, ఇంకో చోట 5 లక్షలు అంటుంది, ఇంకో చోట చంపేస్తానని బెదిరించిండు అని అంటుంది. మరి నిజంగా నేను ఆ యొక్క ఇప్పుడు కోయారే కోయ అని చెప్పేసి ఫేమస్ అయిన ఆ యొక్క మీసాల గురువప్ప అని చెప్పేసి, క్రీస్తు దాస్ అని చెప్పేసి, ఇవన్నీ విషపు మనిషి అని చెప్పేసి, ఇవన్నీ కల్పితాలు చెప్పి చలామణితో 40 సంవత్సరాల నుంచి క్రైస్తవ్యాన్ని మోసం చేస్తున్నా. ఆ మోసాన్ని నేను ఎండగట్టినప్పుడు నాకు ఫోన్ చేసిండు, నా భార్యకు నాకు ఫోన్ చేసి విపరీతంగా నన్ను బెదిరించిండు, అరే నిన్ను చంపేస్తా అని అన్నానని చెప్పేసి అంటున్నాను. నేను ఫోన్ చేసింది మాత్రం 200% నిజమే. ఫోన్ ఎందుకు చేసిన అంటే, నాకు ఒక ఇష్యూ వచ్చింది అన్నట్టు ఆయన విషయంలో. ఒక పాస్టర్ వాళ్ళ మిస్సెస్ విషయంలో అతను తప్పిదం చేసిండు. ఇక అది చెప్పకూడండి. ఒక పాస్టర్ అయ్యుండి కన్న కూతురు లాగా ఉండాల్సిన ఆమెను
చెరపడానికి ప్రయత్నం చేసిందనే ఆధారాల మనుషులు కూడా ఉన్నారు. సో ఆయన చేసిన వాటిని నేను ఇవి నువ్వు ఒక సేవకుడు అయ్యండి, ఒక పాస్టర్ అయ్యండి, ఇలాంటి పాపిష్టి పనికి మాలిన పనులు చేస్తావా అని నేను అడిగిన. అడిగితే నువ్వెవడుగురా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు బూత్ మాటలు మాట్లాడిండు. అవి నేను పబ్లిక్ కూడా పెట్టదలుచుకోలేదు. పెట్టే సమయం వస్తే మాత్రం వినిపిస్తా. ఇప్పుడు ఆయన అన్నాడు మా భార్యకు నాకు ఫోన్ చేసిండు, 2 లక్షలు అవసరమా అది చెప్తాను, డబ్బులు అడిగిండు అది అన్నాడు కదా. ఆ ఆడియో మా భార్య దగ్గర మేము మాట్లాడింది ఉన్నది ఆడియో అన్నాడు కదా. మరి అదే ఛానల్లో ఎప్పుడు ఏ ప్రముఖ ఛానల్లో పిలిచి అడిగిండో, లేదంటే మన కలోజీ టీవీ సమక్షంలో ఎప్పుడు మీరు లైవ్ పిలిచి ఆ కోయదొరకు పిలిచినా, ఈ ఫేక్ కోయదొరని పిలిచినా నేను రావడానికి సిద్ధం. ఒక చోట 2 లక్షలు అంటుండు, ఒక చోట 3 లక్షలు అంటుండు. 3 లక్షలు కాదు 2 లక్షలు కాదు, ₹1 కనుకన్నా నేను డిమాండ్ చేసిన అని చెప్పేసి నా ద్వారా కానీ ఇంకొకరు కానీ నేను కానీ అడిగినట్లు ఇతనే కాదు, ప్రపంచంలో ఎవరినైనా నేను బ్లాక్ మెయిల్ చేసి అడిగినట్లు నాకు ఇవ్వండి అని చెప్పేసి ఈ రోజు వరకు నేను అడగలేదు ఎవరిని కూడా. అట్లా అడిగినట్లు నిరూపిస్తే ఒక బాండ్ పేపర్ చెక్ పట్టుకొని వస్తాం మీ టీవీ ఎదురుగా మీ గేట్. నీ మీద ఆరోపణలు చేసిన వాళ్ళని పిలిపించే ప్రయత్నం చేస్తా, దానికి సిద్ధంగా ఉన్నాను. 100% సిద్ధంగా. ఏ రాత్రి మీరు పిలిచిన ఒక్క ఫోన్ కొట్టినా నా ఖర్చుతో మీ దగ్గరికి అరగంట టైం ఇస్తే నేను వాలిపోతా. ఏ సమయం అయినా కూడా మీరు పిలిస్తే వాలిపోతా. ఇతను ఇంకా నిజానికి చెప్పినట్లయితే కోయ జాతిని వాడుకుంటూ నిజంగా వాళ్ళు గిరిజన బిడ్డలు అడవుల్లో ఉండి అడవి జాతిని అడవి సంపదను పైన ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళని ఆ జాతిని ఉపయోగించుకొని ఇతని కోయ జాతి కాదన్న పాములు పట్టే వ్యక్తి ఎక్కడ గురిజా అని చెప్పేసి ముదినేపల్లి దగ్గర గుడివాడ దగ్గర, ఇప్పుడు ప్రస్తుతం గుడివాడలో ఉంటున్నాం. గుడివాడలో ఈయనకు 2 సెంట్ల 3 సెంట్ల స్థలం ఉంది. అది కొంచెం రోడ్ కట్టింగ్ లో పోయింది. ఈయన అకౌంట్ నెంబర్లు ఒక్కసారి కనుక తీయమనండి, నా అకౌంట్ నెంబర్ స్టేట్మెంట్ తీసుకొని వస్తా. కనీసం మినిమం 5 నుంచి ఒక 5 నుంచి 10 కోట్ల ట్రాన్సాక్షన్స్ అయినా ఉంటాయి అనుకుంటున్నా నేను. ఎక్కడ పోయినా కూడా ఇగో కోయ జాతి వాళ్ళు ఉన్నారు, అనాథలు ఉన్నారు, వాళ్ళకు అన్నం పెడుతున్నా, వాళ్ళకు చదువులు చెప్పిస్తున్నా అని మొత్తం మోసమే. ఈయన చెప్పేది ఒక పాములు పట్టుకొని ఎలుకలు పట్టుకొని ఒక సంచార జాతి వీళ్ళది. ఆ జాతిని కూడా నేను కించపరచను, కానీ మనం ఏ జాతులను చెప్పుకో. జాతి పేరు నువ్వు నేను కుంటలో పుట్టిన అన్నాడు. ఎక్కడ భద్రాచలం, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో నేను పుట్టాను అని అంటాం. ఆ సరిహద్దు ఎక్కడో చూపిమని. ఆయన పుట్టి పెరిగింది, ఆయన బలగము, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కజెల్లెళ్ళు. ఆయన చదువుకోలేదు. 18 సంవత్సరాల తర్వాత నేను అడవిలో నుండి వచ్చిన తర్వాత రాత్రి బడి చదువుకున్నా అంటాడు. సిఎస్ఐ స్కూల్లో 10th వరకు చదివిండి ఈయన క్లాస్మేట్స్ మొన్న ఫోన్ చేసారు. మొత్తం ఈయన చెప్పేది మొత్తం అంతా ఫేక్ అన్న. ఈయన చరిత్ర లేదు. ఈ కోయ భాష మాట్లాడుతుంటుండు కదా. ఒక 5 నిమిషాలు జాన్ పాలన మొన్న ఒక పాస్టర్ గారు కోయ జాతికి సంబంధించిన ఒక ప్రెసిడెంట్, ఆయన మా జాతిని ఉపయోగించుకొని ఇట్లా అవమానపరుస్తున్నాం, 5 నిమిషాలు నాతోని కోయ భాషలు ఇద్దరం మాట్లాడుకుందాం అంటుండు. ఆయనను కూడా నేను తీసుకొని వస్తా. ఈయన కోయ భాష మాట్లాడతాడేమో. ఆయన వాడిన కోయ ఆరే కోయ అనేది అంత తెలుగే. అది ఏడ కోయ ఉందన్న, అసలు ఏడ కోయ భాష ఉందన్న. అసలు నిజంగా ఈ కొంతమంది ఛానల్స్ వాళ్ళని అడుగుతున్నా, దిమాగ్ ఉండి చేస్తుర్రో లేక చేస్తుర్రో నాకు అర్థమైతే లేదు. కానీ వాళ్ళు ఇంటికి వెళ్ళి విషపు మనిషి చిరంజీవి ఈయనకు ఫోన్ చేస్తానంట, ఫోన్ కట్ చేసిండంట ఈయన. నేను బిజీగా ఉన్నాను, మెగాస్టార్ చిరంజీవి గారే ఫోన్ చేసిండంటే ఈయనకు, ఖాళీగా లేను, నేను పలానా చోటుకు వస్తున్నా సార్, మీ యొక్క లైఫ్ స్టోరీ ఆధారంగానే పున్నమ నాగు సినిమా తీసినాను అంటుండు. గిన్నీస్ బుక్ లో పేరుంది అన్నాడు. నేను అడిగిన గిన్నీస్ బుక్ లో ఎక్కడ ఏ పేజీలో పేరుంది, సీరియల్ నెంబర్ చెప్పు అని అంటే మాటలు లేవు, నీకెందుకు రాదు అని అవే ఫోన్ చేసినప్పుడు అడిగిన నేను ప్రశ్నలు. ఇదన్నా ఏ రాత్రైనా ఎప్పుడు పిలిచినా కూడా ₹1 ఎవరైనా నా పేరు మీద తీసుకున్నట్టు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమే అన్న. ఓకే, నీల్ రాజు ఈ పోరాటం ఎప్పటి వరకు చేస్తాడు, ఎక్కడ దీనికి ముగింపు పలుకుతుంది అన్న? ఈ పోరాటం అనేది ఈ అబద్ధ బోధకులు ఈ భూమి ఉన్నంత వరకు, ఈ క్రిస్టియానిటీ ఉన్నంత వరకు అబద్ధ బోధకులు బైబిల్ చెప్పింది వస్తారు పోతారు అని చెప్పేసి మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఉంటుంది. నేను ఎవరికి శత్రువుగా ఉండాలని చెప్పేసి అనుకోవట్లేదు. వాళ్ళందరూ నేను ఏదో శత్రువుని ఏదో అని చెప్పి బెంబేలు ఎత్తిపోయేటోళ్ళు ఉన్నారు, దొంగలు మాత్రమే. నా ఊపిరి ఉన్నంత వరకు ఈ పోరాటం అనేది నన్ను రకరకాల ఉద్యోగంలో కానీ ఇంకెక్కడ అక్కడ రకరకాలుగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు, ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వీడిని ఉద్యోగంలో కొడితే, రోడ్డు మీద పడేస్తే, వీడిని అది చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. నా ఊపిరి కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు నా ప్రభువు యొక్క సేవని అక్రమంగా అన్యాయముగా బైబిల్కి వ్యతిరేకంగా చేస్తున్న దొంగ పాస్టర్ల గుండెల్లో మాత్రము నిద్రపోతూనే ఉంటాం. ఈ మధ్యలో నిన్నేమన్నా చేస్తే మరి దేనికైనా సిద్ధపడి ఉన్నానన్న. దేవుని కోసం మంచి పోరాటం చేయడం కోసము నేను ఎప్పుడు కూడా ఈ లైఫ్ అనేది శాశ్వతం కాదు. ఏదైనా ఒక రోజు పోరాటం చేసి నా వల్ల ఒక్క 10 మంది అయినా కూడా సత్యం తెలుసుకొని బతికితే చాలు. నేను ప్రాణం పోయినా
ఒకరు వెలిగింపబడితే చాలన్న అదొకటి కోరిక పెట్టుకొని ఉన్నాను నేను. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే, చూస్తురు కదా, నీల్ రాజు అన్న అయితే సవాల్ చేస్తూ ఉన్నాడు. ఒకవేళ నీల్ రాజు పైన ఏవైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారో, డబ్బు అడిగిందని చెప్పేసి లేదంటే వేరే మతాలకు పనిచేస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు, దాన్ని నిరూపించగలిగితే, ఒకవేళ నిజంగానే డబ్బు ఉండుంటే, వాస్తవానికి ఆయన వ్యక్తిగతం కూడా మాకు తెలుసు కాబట్టి ఆయన మీద అవి ఆరోపణలే అనుకుంటున్నాం. ఒకవేళ నిజమైన ఆధారాలు ఉంటే మా ఛానల్లో కింద నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి ఫోన్ చేయండి, లేదంటే దానికి వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దానికి పంపించే ప్రయత్నం చేయండి. లేదు అనుకుంటే మీ ఇద్దరిని, అంటే ఎవరైతే ఆధారాలు బయట పెట్టాలనుకుంటారో నీల్ రాజు అన్నని కావచ్చు, ఎవరైతే వస్తారో వాళ్ళని కూడా కూర్చుండి పెట్టే ప్రయత్నం చేద్దాం, నిజాన్ని సమాజానికి చూపించే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ నీల్ రాజు తప్పైతే నీల్ రాజు నిలదీద్దాం, మీదే తప్పైతే దూరమే ఉంటారు, డిబేట్లకు అయితే రారు. ఒకవేళ మీరు సత్యం అయితే అనుకుంటే డిబేట్కి వచ్చే ప్రయత్నం చేయండి, మాట్లాడదాం, చర్చిద్దాం, నిజాన్ని సమాజానికి చూపిద్దాం. చూస్తూనే ఉండండి కాలోజీ టీవీ. థ్యాంక్ యూ ఎవరీవన్.